చెప్పే టైము ఉండట్లేదు వీళ్ళకి. ఆబ్వియస్లీ ఆ సోర్సెస్ కూడా ఉండట్లేదు. మనం ఇప్పుడు ఏదో క్యాంప్ వెళ్తున్నప్పుడు, నా చిన్నప్పుడు నేను దారిలో బస్ స్టాండ్ లో చందమామ బుక్ కొనుక్కొని చదివేదాన్ని, యూనో. ఇప్పుడు అది లేదు. దే ఆర్ హుక్ టు యూట్యూబ్, యూనో, అవి చూస్తూనే ఉన్నారు. సో ఈ కథ ఏంటంటే మీరు అన్నట్టు ఆన్ పాయింట్ అండి. ఇది ఎంటైర్ చాలా పెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీగా చూసి వెళ్ళొచ్చు. అండ్ యూనో పిల్లలకి కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇదేంటంటే అండి, మనకి అనగనగా ఒకప్పుడు ఇలా ఉండేది అనే అనగనగానే స్టార్ట్ చేయడంలో చాలా మంచి ఫీలింగ్ ఉంది. సో ఈ కథ కూడా అలాంటిదేనండి. ఇట్స్ ఎంటైర్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద సేమ్ థింగ్. ఎంసీయూ కథలు వద్దు అని కాదు, అవి కావాలి మనకి చూడడానికి, ఇవి కావాలి. మా మెయిన్ మోటివ్ ఏంటి అని అంటే, ఒక మంచి మన కల్చర్, మన ఫోక్ లో రిలేటెడ్ కథ చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న వాళ్ళకి అట్రాక్టివ్ గా చెప్పాలి. మనకి ఫార్చునేట్లీ టెక్నాలజీ ఉంది యూజ్ చేసుకొని. సో మా వరకు, మా పరిధిలో ఎంతవరకు చేయగలుగుతామో యూనో ఆ పాత కథల్ని మళ్ళీ తీసుకొచ్చి టెక్నాలజీతో ఇంట్రెస్టింగ్ గా చెప్దామని ట్రై చేసాం. దానికి బాగా కామెడీ అవ్వచ్చు, ఎంటర్టైనింగ్ అవ్వచ్చు, ఒక వైడ్ రేంజ్ ఆఫ్ కాస్టింగ్ అవ్వచ్చు, అంతా యూనో అంతా అరేంజ్ అయింది. సో హోప్ఫుల్లీ ఆల్సో అందరూ అంటున్నట్టు చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అందరూ థియేటర్స్కి వచ్చి ఒక చందమామ కథని మోడర్న్ టెక్నాలజీతో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ తో చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం.